అదేవిధంగా ఎక్కువగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు, ఆ పార్టీ గురించి మాట్లాడితే కూడా ఇబ్బంది అవసరమా? మనకి ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది కదా, వీటిపైన చర్చ ఉంటే బాగుంటుంది అనేది శ్రీరామ్ గారు చెప్పేది. యా. పవన్ గారు తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్టు శ్రీరామ్ గారికి ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. తమరు ఇంట్రోలో కొన్ని అంశాలు, శ్రీరామ్ గారు వాల్యూడ్ పాయింట్స్ కొన్ని చెప్పారండి. నేను వీటిలోకి వెళ్ళేటప్పుడు అసలు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి చూస్తే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేటువంటి మాటలు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా దాడులు, దౌర్జన్యాలు, దొంబీలు, దాంతోపాటు ప్రజాస్వామ్యంలో ఏవి అయితే చేయకూడదో అవన్నీ పనులు చేశారు. పార్టీ ఆఫీసుల మీద దాడులు కావచ్చు, జర్నలిస్టుల మీద దాడులు కావచ్చు, అదేవిధంగా పార్టీ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయంతో పాటు మరి దాన్ని చూపించినటువంటి మీడియా ఛానల్స్ వాళ్ళ మీద కూడా దాడి చేశారు. వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టారు, దేశద్రోహం కేసులు పెట్టారు. అంటే ఇన్ని కేసుల్ని మరి ఎదుర్కొని మరి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కూటమి పార్టీ నేతలు గెలవటం జరిగింది. ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకు వారి అభిష్టం మేరకు ఉండే వాళ్ళని కోరుకుంటారండి. ఇది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో తేటతెల్లమైంది. మద్యపానం ఆరోగ్యానికి ఏ విధంగా హానికరమో, ఈ గొడ్డల పార్టీ అనేది ప్రజాస్వామ్యానికి అదే విధంగా హానికరమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను మరలా చెబుతున్నా ఈ వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నామండి. ఒక రాజ్యాంగబద్ధంగా మరి పాలకులు పరిపాలించాలి, దానితో పాటు న్యాయస్థానాలను గౌరవించాలి, వ్యవస్థలను గౌరవించాలి, లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలి. దీనితో పాటు మరి పత్రికా విలేకరులు ఉంటారు, వాళ్ళు కొన్ని అంశాలు చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రభుత్వానికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు చేయటం, ఎదురుదాడి చేయటం ఉండదు కదండి. మనం చూడాలి, అంత ముందులు అయ్యా చిన్న చిన్న అంశాలు ఉండొచ్చు. కానీ గత వైకాపా ప్రభుత్వంలో చాలా సందర్భాల్లో మరి ఏబిఎన్ కెమెరామ్యాన్ని ఏ విధంగా కొట్టారో మనం అనంతపురంలో చూసాం. దాని తర్వాత ఏబిఎన్ కార్యాలయాల మీద దాడులు చేశారు. ఇవన్నీ కూడా ఏందండి అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. ఆ రోజు కూడా మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాము ఈ అంశాలని. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మా పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిగినప్పుడు కూడా ప్రజలతో కలిసి పోరాటం చేసామండి మేము. ఒక కార్యకర్తలే కాదు, ఆ రోజు మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం సక్సెస్ అయ్యాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పదే పదే గతంలో ఏంటంటే కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా, ఇది 2014-19 మధ్యకాలంలో చివరిలో వివేకానంద రెడ్డి గారిని చంపేసినప్పుడు మరి నారాసుర రక్త చరిత్రని పెద్ద పెద్ద తాటికి అక్షరాలతో రాయటం, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి చంద్రబాబు గారిని ఆ అంశం మీద మాట్లాడకుండా చేయటం ఏం చేశారు. దాని తర్వాత పరిణామాలు కూడా చూసాం మేము. దాని తర్వాత జరిగినటువంటి అంశాలు, ప్రజలు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారంటే టక్కని చెప్పేస్తున్నారు ఈరోజు. అది చాలదండి, ఇవన్నీ ఏదో మసిపూసి మారేడుకాయలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందలకు వచ్చేసి తనే ఒక అంశాన్ని చెబుతాడు, దానికి జవాబు అతనే, దానికి ప్రశ్న కూడా అతనే క్రియేట్ చేస్తున్నాడు. అంటే తను పాలనలో ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు, ఎక్కడ మాట్లాడాల. బయటకు వచ్చేటప్పుడు పరదాల పట్ల అడ్డం కప్పుకోవటం కానీ, ఏదైనా నలుపు ఎవరన్నా చొక్కాలు ధరించినా వాళ్ళని దగ్గరికి రాయించేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత పరిణామాలు, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసి సార్ అక్కడ సభలు జరుగుతుంటే స్టూడెంట్స్, మహిళా అమ్మాయిలు స్టూడెంట్స్ వస్తే చున్నీలు, నల్ల చున్నీలు ఉంటే కూడా బయటేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పంపించారు సభలోకి, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి. అంటే ఆ విధంగా చేశారు. తీరా అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు వేమన శతకాలలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత, తండ్రి, వాళ్ళ బాబాయి, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ వీళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధుల్లాగా ఫీలింగ్ ఇచ్చాడు, కలరింగ్ ఇచ్చాడండి. ఆడ కూర్చొని అమాయకమైన ఫేస్ పెట్టేసి జనం నమ్ముతారేమో అని చెప్పి ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్టండి. కాబట్టి ప్రెస్ మీట్ ముందర చెప్పినప్పుడు ఇంకేముంది, ఇవన్నీ అబద్ధాలని చెప్పి పార్థసారథి గారు తేనె తుట్టిని దులిపినట్టు దులిపాడండి. ఒక విధంగా చెప్పాలంటే తేనె తుట్టి దులిపితే ఈగలు ముసురుకుంటాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన మాటలతో ముసిరేశారు. ఈరోజు ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. పార్థసారథి రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఎక్కడన్నా కానీ వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులు వచ్చి మాట్లాడారా, ప్రెస్ మీట్ పెట్టారా, ఆయన వ్యాఖ్యలను ఖండించారా పవన్ గారు? అవును. అంటే ఏంటి, వాస్తవాలు ఆయన చెప్పారు. ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాన్నగారు ఏ విధంగా అరాచకాలు చేశారు, అసలు వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా హత్య రాజకీయాలతో బయటకు వచ్చింది, అదేవిధంగా గృహాలను ఏ విధంగా తగలబెట్టారు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబాలని
వాళ్ళ మీద ఏ విధంగా అటాకులు చేశారు, దాడులు చేశారు, అక్కడ మైనింగ్ ఏ విధంగా ఆక్రమించుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 1000 ఎకరాల భూమి ఏ విధంగా ఆక్రమించుకున్నారు, ఏ విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పెళ్ళప్పుడు కూడా రాజారెడ్డి గారు బెయిల్లో ఉండి వచ్చారండి, బెయిల్ మీద వచ్చారు ఆయన పెళ్లి చూడటానికి 96లో. అవన్నీ కూడా గుర్తు చేశారు, గుర్తు చేసి అయా నీ ఫ్యామిలీ గొప్పతనం ఇది అని చెప్పారు. కాబట్టి మేమేమంటామంటే రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులు వాస్తవానికి దగ్గరగా ఉండాలండి. కొన్ని పొరపాట్లు జరగచ్చు, కానీ అవి సరిదిద్దుకునే పొరపాట్లు అవ్వాలి. కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీలో సరిదిద్దుకునే పొరపాట్లు కాదండి. పేద ప్రజల కడుపులు కొట్టారు. ఎవరైతే ప్రత్యర్థ నాయకులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం, వాళ్ళని చంపేయటం, వాళ్ళని నానాయాగిచ్చేసి నానా ఇబ్బందులు పెట్టారు. దాని తర్వాత పరిణామాలు ఎవరైనా కానీ చూడండి, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఎవరన్నా జైలుకి వెళ్ళారంటే ఏదో చిన్న చిన్న ఇష్యూలు వచ్చో లేకపోతే వేరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ నుంచి చూసుకుంటే వాళ్ళ తాత అక్రమంగా సంపాదించి వేరే వాళ్ళని చంపిన దాని మీద జైలుకి వెళ్ళటం కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేను స్వాతంత్ర సమరయోధుడా 16 నెలలు ఎందుకు జైల్లో ఉన్నాడండి? వేల కోట్ల రూపాయలు కిట్ ప్రోకే కింద దొబ్బేశాడు సార్, అందుకనే 16 నెలలు జైల్లో ఉన్నాడు. మళ్ళీ ఆయన ఏదో జైల్లో నుంచి వచ్చి ఈయన ఏదో స్వాతంత్ర సమరయోధులాగా మాట్లాడతాడు. ఈయన జైల్లోకి నుంచి వచ్చిన తర్వాత ఆ క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉన్నటువంటి కొన్ని లాస్ ని అవపోసన బట్టి మరి అదే న్యాయస్థానాల మీద అటాక్ చేసిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఇవన్నీ ప్రజలు మర్చిపోరండి. మేమేమంటామంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు జవాబుదారీతనంగా ఉండాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టుకొని నీ సొంత బిల్డప్ ఏదో క్రియేట్ చేసుకోవడానికి కలరిగించుకుంటే ఏమైతే బొక్కబాళ్ళ ముందర పడతావు. ఈ రోజు అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి అర్థం కాల. అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాల. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడాడు, రాజారెడ్డి గారి గురించి, జార్జి రెడ్డి గారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, అసలు ఫ్యామిలీ మొత్తం ఏదో గొప్ప ఫ్యామిలీ లాగా ఒక క్రియేట్ చేసి ఒక సినిమా స్టోరీ లాగా చెప్పారు. తర్వాత అదే రోజు సాయంకాలం ఏబిఎన్ ఛానల్లో ఒక గొప్ప డిబేట్ జరిగింది. వెంకటకృష్ణ గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది ప్యానలిస్టులు, పార్థసారథి రెడ్డి గారు, వాళ్ళందరూ. పార్థసారథి రెడ్డి గారు చెప్పారు ఓపెన్ గా ఆ రోజు ఏమైంది, ఎన్ని కత్తిపోట్లు పడి వాళ్ళ తమ్ముడిని ఏ విధంగా చంపారు, వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా నరకయాతం చేశారు, తన అనుచరులు ఏ విధంగా చంపేశారు, తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ విధంగా ఆర్థిక మూలాలు దెబ్బతీశారు, ఏ విధంగా వాళ్ళ యొక్క మైనింగ్స్ ఆక్రమించుకున్నారు, ఏ విధంగా హైదరాబాద్ లో అల్లర్లు జరిగినప్పుడు హైదరాబాద్ లో ఈ భూదందాలు జరిగిన వాటిలో ప్రమేయం ఏ విధంగా ఉంది, అక్కడ జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్టు ప్రపంచానికి తెలియజేశారు. పైపెచ్చు ఇవాళ ఏబిఎన్ లో మొదటి పేజీలో ఒక అంశం వచ్చిందండి, నేను రాబోయే తరానికి వాస్తవాలు తెలియజేయాలని పార్థసారథి రెడ్డి గారు ధైర్యంగా ముందరకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. నిన్న ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకుంటారండి, ప్రజాస్వామ్యంలో కావాల్సింది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి వాళ్ళు ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలించాలండి. చట్టాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకోకూడదు, చట్టపరంగా ముందరకెళ్ళాలి. కాబట్టి మేము ఏమంటామంటే సరే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు దౌర్జన్యాలు దాడులు చేసావు,